లూకా అధ్యాయంలో లూకా చివరి అధ్యాయంలో వేరే సువార్తల్లో ప్రస్తావించని ఒక వాక్య భాగం ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? వాక్యాన్ని అర్థం చేసుకోవడం. ఓకే. యాహ్! ఈ వారం కొన్ని వచనాలు ఒక ప్రత్యేక సన్నివేశం లూకా ప్రస్తావించిన వాక్య భాగంలోకి వెళ్దాము. అదేంటంటే ఒక ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు సిలువ వేయబడి తర్వాత మూడవ దినాన వాళ్ళు యెరూషలేమును విడిచి వారి గ్రామానికి వెళ్తున్నారు. ఎమ్మాయి అనే గ్రామం. వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు వారి చర్చ, వారి అప్పుడు జరిగిన సంగతుల్లో నుంచి తేరుకోవడానికి ప్రయత్నం, అంతా కన్ఫ్యూషన్, సందిగ్ధం. ఓకే. సమాధానం లేదు. విపరీతమైన కలత, బాధ ఇవన్నిటితో వారు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ హోప్ అంతా కూడా, వాళ్ళ నిరీక్షణ అంతా కూడా చెల్లాచెదురైపోయి వారు సరైన స్థితిలో లేరు. అయితే అలా వారిద్దరూ ఒకే రోజులో అంత బాధలోంచి పట్టలేనంత ఆనందంలోకి మారతారు. వాళ్ళు నేర్చుకున్న మంచి పాఠాలు ఏంటంటే, యేసుక్రీస్తు సజీవుడని, మరణాన్ని నుంచి ఆయన తిరిగి లేచాడని తెలుసుకుంటారు. తర్వాత వాక్యం అనేది చాలా సజీవమైనది. వాక్యపు వెలుగులో మనకి క్రీస్తు కనిపిస్తారు అనేది. తర్వాత మొత్తం ఈ ధర్మశాస్త్రం అంతట్లో కూడా క్రీస్తు కేంద్రంగా ఉన్నారు అనే పాఠం వారు నేర్చుకుంటారు. కేవలం ఈ వాక్య భాగంలో కేవలం ఒక పునరుద్ధానమైన ఒక అంశం మాత్రమే కాదు కానీ, ఆయన మనకి ఏం బోధించాలనుకుంటున్నారు, మనం ఏం నేర్చుకుంటాం అనేది కూడా మనం అందులోంచి చాలా గ్రహించుకునేవి అవసరం ఉంది. అయితే 13 నుంచి 24 వచనాలు చదువుదాము. వారికి ఏమి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవి అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తయై ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఒక ఇద్దరు వారు యెరూషలేములో ఉండేవారు గ్రామానికి వెళ్తున్నారు. ఆమడ దూరం ఉంది. ఆమడ దూరం అంటే ఎంత దూరం? 8 కిలోమీటర్లు. ఇంగ్లీష్లో 7 కిలోమీటర్లు అని బైబిల్లో ఉంది. ఆమడ దూరం అంటే ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఎమ్మాయి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వారు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారి మొత్తం కూడా
2 రోజుల క్రితమే గొప్ప ఘటన జరిగింది కదా! దానికి తాలూకు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ చాలా బాధలో ఉన్నారు. వీరు ఎవరు? వీరు శిష్యులే. యేసుక్రీస్తు యొక్క అనేక మంది శిష్యుల్లో వీరు కూడా ఇద్దరు. ఎలా తెలుస్తుంది మనకి? మన ప్రధాన యాజకులు అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన వివరాలన్నీ కూడా వీరు అప్ టు డేట్ తెలుసుకుంటూ ఉన్నారు. ఏమైంది? ఎలాగా అప్పగింపబడ్డాడు? ఆయన మీద మేము నిరీక్షణ ఉంచి ఉన్నామని చెప్పారు కదా! వీరిద్దరూ యేసుక్రీస్తు ఇజ్రాయెల్‌ని విమోచిస్తాడు అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. అంటే వీరు డిసైపుల్స్. అందులో ఒకడు క్లెయప అనేవాడు. ఆయన ఇంకొక వ్యక్తి ఎవరు అనేది మనకు తెలీదు. బహుశా ఈయన ఒక డిసైపుల్స్‌లో ముఖ్యుడు అయ్యి ఉంటాడు. ఆయన రాను రాను ఇలాంటి గొప్ప సంఘటన ఆయన పట్ల జరిగింది కాబట్టి తర్వాత సంఘంలో తన కార్యకలాపాల్లో కూడా ఆయన సాక్ష్యం గొప్పగా వెళ్ళి ఆయన పేరంతా కూడా అందరికీ పరిచయమైన పేరే. ఇంకా మరి ఎక్కడ రాదు కానీ ఆ దినాల్లో క్లెయప అనే పేరు వారందరికీ తెలిసే ఉండే అవకాశం ఉంది. అయితే వీరు క్రీస్తు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అవునా, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వీరు అంటారు, ఎంత యెరూషలేములో ఉండి ఈ 2 రోజుల్లో ఎంత గొప్ప ఘటన జరిగితే తెలియకుండా ఉన్నాడో నువ్వు ఒక్కడవేనా? ఇవన్నీ తెలియవా అంటే ఏవి అంటే యేసుక్రీస్తు గురించిన విషయాలన్నీ ఆయనకి చెప్తారనమాట. అయితే మనకి వాళ్ళ మాటల్లోంచి మనకి ఏమర్థమవుతుందంటే గొప్ప వేదనలో ఉన్నారు. వీళ్ళకి నిరీక్షణ ఉంది. ఇజ్రాయెల్‌ను విమోచించువాడు ఈయనే. ఈయన మన ప్రవక్త. ఆయన ఎటువంటి అభిప్రాయం యేసుక్రీస్తు మీద ఉంది అంటే ఈయన అంత వారం క్రితమే వారేం చూశారు? గొప్ప సమూహము హోసాన్నా హోసాన్నా అని మొత్తం గొప్ప స్వాగతం ఇచ్చి యేసుక్రీస్తుని ఆరాధించి వారందరి మధ్యలో చేర్చుకొని గొప్ప చేస్తున్నప్పుడు సడన్గా ఊరిలోంచి యెరూషలేము వరకు వెళ్ళి ఒక గొప్ప నాయకుడిగా గొప్ప శిష్యుల ఫాలోయింగ్ పెరిగి వారందరి దృష్టిలో కూడా చాలా విలువైన వ్యక్తిగా ఉండి ఒక వారం అవ్వగానే ఏమైంది? మొత్తం కథ క్లోజ్ అయిపోయింది చాప్టర్. ఇంకా ఓకే, ది రైజ్ ఆఫ్ అవర్ లీడర్, ఇంకా మన నాయకుడు ఎదుగుతున్నాడు. రేపొద్దున ఇంకొక 30, 40, 50 ఏళ్లలో మనకి గొప్ప మన ఇజ్రాయెల్ అంతా కూడా వేరే రూపంలో రాబోతుంది. అలాంటి మన అణగారిన వర్గాలన్నీ కూడా మనం రాజకీయంగా లేకపోతే పాలనా విధంగా మనకి మంచి గుర్తింపు వస్తుంది. మనం స్వతంత్రంలో అయిపోతాం. మనము ఫ్రీ మెన్ అయిపోతాం. బహుశా ఇట్లాగా ఒక గొప్ప నాయకుడిని యేసులో వీళ్ళందరూ చూసుకున్నారు. ఇక్కడ భూమి మీద వారికి ఎంత క్షేమము ఎంత లాభం జరగవచ్చు యేసుక్రీస్తు వల్ల అనేది వారు అనుకున్నారు. వారంలో ఏమైంది? వీళ్ళు అనుకున్న దానికి జరిగిన దానికి అసలు పోలిక లేదు. వీళ్ళ మొత్తం నిరీక్షణ అంతా కూడా నీరుగారిపోయింది, పటాపంచలైపోయింది అనమాట. ఇప్పుడు అంటే మన భాషలో చెప్పాలంటే షాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సైలెన్స్, ఏం మాట్లాడాలో కూడా ఒక ఎమోషన్ ఏమీ లేదు. అంతే కదా! మనం ఏదన్నా గొప్ప మన ఆశలన్నీ ఒక దాని మీద పెట్టుకున్నాం, ఒక ప్రణాళిక మీద పెట్టుకున్నాం, మొత్తం బోలెడంత ఇన్వెస్ట్ చేసాం. తర్వాత అదేమీ నిజం కాదు, నిజమయ్యే ఛాన్స్ లేదు అని అనగానే మనకి నోట మాట రాదు. ఈ 2-3 రోజులకి ఆ వార్త ఈ వార్త విని ఇంకా నిజాన్ని జీర్ణించుకునే ప్రయత్నంలోకి ఈ శిష్యులు వస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా వీరి హోప్స్ అన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి? ఏమి హోప్ అయితే ఇంకా లేదు.
అప్పుడు దాకా అనుకున్న దానికిను ఇప్పటికి ఏం లేదు. దీనికి కారణం ఏంటి? వారు ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్నంతటిని కూడా పాక్షికంగా వారు అనుసరిస్తూ ఉన్నారు. ఒక ఒక భాగం అంతా వదిలేశారు. ఒక భాగాన్ని పట్టుకున్నారు. వారికి ఏది అనువైందో ఆ భాగాన్ని మట్టుకే పట్టుకొని వారి నిరీక్షణ అంతా కూడా, హోప్స్ అన్నీ కూడా దాని మీద పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైతే శ్రమ, వేదన లాంటి అంశాలు వాక్యంలో దాని గురించి సిద్ధపాటు గాని, దాన్ని ఏ విధంగా మీరు స్వీకరించాలి అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఆదరణ, లేకపోతే మంచి హీలింగ్, కాపుదల వీటిల మీదే ఫోకస్ అయిపోతే మనము మిగతా హాఫ్‌కి ప్రిపేర్ అవ్వం మన క్రైస్తవ జీవితంలో. వీరు కూడా ఎంతసేపు మనకి రాబోయే మహిమ, దేవుని ఫాలో అయినందుకు, ఆయన చేయబోయే మహిమ కార్యాల్లో మన భాగం ఏంటి అనే దాని మీద నిరీక్షణ ఉంది తప్పించి, మిగతా కష్టం, ఈ వేదన, ఈ శోధనలు, ఈ శ్రమలు అనే కాన్సెప్ట్ మొత్తం వారు దృష్టి సారించలేదు వారి విశ్వాస జీవితంలో. వారి చేతిలో వాక్యం ఉంది కానీ మైండ్‌లో ఒక జల్లెడ ఉంది, ఫిల్టర్. ఓన్లీ సాఫ్ట్‌వి, మెత్తటివి, ఆదరణవి ఇవి వరకే స్వీకరిస్తూ ఉన్నారు కానీ నిజమైనవి, పరుషంగా ఉండేవి, దేవుని మిగతా అంశాలు, ఉగ్రత, ఆయన శ్రమలు గుండా వెళ్ళవలసినవి అంతా కూడా ఫిల్టర్ అవుట్ అయిపోయినాయి. ఆ జల్లెడలో అవి వెళ్ళిపోయినాయి పక్కకి. ఇది ఉదాహరణ, మనకి చాలా తెలిసిన ఉదాహరణ ఏంటంటే పేతురు గారే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇట్లా చెప్తారో, తన సిలువ గురించి చెప్పినప్పుడు, అలాంటివన్నీ మీ దగ్గర నుంచి దూరంగా ఉండిపోవాలి అంటే, ఇది సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆలోచన, సాతానా దూరంగా పొమ్మని గద్దించినట్టు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి దృష్టిలో ఇవి వాక్యం అంతా కూడా పరిపూర్ణంగా మనము స్వీకరించి దాని మీద మనం విశ్వాసం ఏర్పాటు చేసుకోవాలనేది ఇందులో ముఖ్య అంశం మనం ఈరోజు ధ్యానం చేయబోయే దాంట్లో. ఇప్పుడు మనకి కూడా చాలా ఆచారాలు, చాలా సంఘాల్లో వాగ్దాన కార్డ్స్, ప్రామిసెస్ కార్డ్స్ ఇవన్నీ కూడా కేవలం ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే, దేవుణ్ణి నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, మీకు అప్పులు తీరిపోతాయి, మీ రోగాలు నయమైపోతాయి అనే ఒక ఫాల్స్ హోప్ ఒకటి క్రియేట్ చేసి, అది కంప్లీట్‌గా ఫాల్సా? లేదు, కానీ మిగతాది కూడా ఉంది మీరు విశ్వసించాల్సింది. కేవలం యేసుక్రీస్తులో లేకపోతే క్రైస్తవంలోకి రావటం వల్ల ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి అనేది కూడా పూర్తిగా నిజం కాదు. అలాగా మనం సిద్ధపడి అదే దారిలో మనం యేసుక్రీస్తు అంటే, మనం శ్రమలు రాగానే మనల్ని ఆటోమేటిక్ అక్కడి నుంచి అదృశ్యం చేసేయాలి, రోగం రాగానే వెంటనే నయం చేసేయాలి అనే తాపత్రయం ఉంటుంది, వెంటనే అందులోంచి బయటకు వచ్చేయాలని. అది ఒక మన వీక్నెస్. అయితే ప్రభు దృష్టిలో ఇవన్నీ కూడా ఆయన మహింపరిచే అంశాలే. మహిమలోకి వెళ్ళాలంటే శ్రమలు ద్వారా వెళ్ళటం అగత్యం, తప్పనిసరి అనేది ఈ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సగం వాక్యాన్ని విశ్వసిస్తే మన విశ్వాసం ఒక చిన్న శోధన, ఒక చిన్న ట్రయల్ రాగానే కుప్పగూలిపోతుంది. ఈ ఇద్దరు శిష్యులు పరిస్థితి కూడా అంతే. సగం నమ్మారు, వారికి కావలసినట్టుగా అన్వయించుకున్నారు. దాంతో వారి ప్లాన్ ప్రకారం అనుకున్నది జరగగానే మొత్తం వారి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. అర్థమైంది కదా పరిస్థితి? తర్వాత వారి దగ్గర ఏమీ కొదువు లేకుండా ఉంది, సమాచారం అనేది కొదువు లేకుండా ఉంది. ఎప్పటిదాకా జరిగినవన్నీ విషయాల మీద, రకరకాల ఈవెంట్స్, ఎవరెవరు ఏమేమి న్యూస్ తీసుకొచ్చారు, ఏం వార్తలు తీసుకొచ్చారు, సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళారు,
అక్కడ కనుగొనలేదు. తర్వాత పేతురు, యోహాను వెళ్ళారు. వాళ్ళు కూడా ఖాళీ సమాధి చూసారు. అక్కడ దేవదూతలు కనిపించారంట. ఇవన్నీ వింటా ఉన్నారు. వారి సమాచారం అయితే ఎక్కువ ఉంది గానీ, దాన్ని ఎట్లాగా అన్వయించుకోవాలి అనేది వారికి కంప్లీట్‌గా అర్థం కావట్ల. ఇన్ఫర్మేషన్ మునిగిపోయేంత ఇన్ఫర్మేషన్ ఉంది గానీ, ఈ ఈ ఆమడ దూరం నడవడానికి, అన్ని మైళ్ళు నడవడానికి, మాట్లాడుకోవడానికి ఈ వివరాలన్నీ ఉన్నాయి గానీ, దీనంతా ఒక ప్రణాళికలో ఒక అనలైజ్ చేసి, ఏంటి వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్ అనేది వాడికి అర్థం కావట్ల. ఎందుకంటే వాక్యం పూర్తిగా వారు విశ్వసించలేదు. కాబట్టి ఇప్పుడు మనకేమర్థమైంది? వీరికి గొప్ప అవసరత ఉంది. వాక్యం వారికి అర్థం కావాలి. అప్పుడు వారికి ఈ విషయాలు, ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ ప్రాసెస్ చేసుకోవాలి, దీని నుంచి ఏమి మనం వడగట్టి తీసుకోవాలనేది వారికి అర్థమవుతుంది. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యి వారి సంభాషణలో ఆయన ఏం చేశారు? ఆయన ఒక అద్భుత కార్యం చేయలేదు. మిరకిల్ చేయలేదు. బైబిల్ స్టడీ చేశారు ఆయన. వాక్యంతో వారిని రీచ్ అయ్యారు. ఆయన 23వ వచనం చూసినట్లయితే ఆయన ఏమంటారంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఒక గద్దింపుతో మొదలుపెట్టారు ఆయన. స్క్రిప్చర్ ప్రాబ్లం కాదు, మీరు వాటిని నమ్మలేదు, అది ప్రాబ్లం. ఓకే. అవివేకం అంటే మీరు వాక్యం నుంచి కావాల్సిన జ్ఞానాన్ని మీరు తెచ్చుకోలేదు. మందమతులారంటే వాక్యం చెప్తున్నా సరే మీరు ఆ దిశలో మీరు దాన్ని శోధించి దీని మీనింగ్ ఏంటి, ఇది నేను ఎట్లా అన్వయించుకోవాలి అనేది ఆ ప్రయత్నం చేయలేదు. పైపైన తీసుకున్నారు. లోతుగా వాక్యం ఏం చెప్తుంది అనేది వారు తీసుకోలేదు. అందుకే ప్రభువారు ఏమన్నారు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. వీళ్ళకి ఏంటంటే నమ్మలేదు అనేది ప్రభు స్పష్టంగా వారికి చెప్తున్నారు. వాక్యం చాలా కఠినంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోకపోవడంలో నేను అర్థం చేసుకోగలను, అట్లాంటి మాటలు మాట్లాడలా. ప్రవక్తలు చెప్పింది మీరు విశ్వసించలేదు. ఓకే. సో మనం కూడా చాలా కొన్ని బైబిల్‌లో కొన్ని గ్రంథాలు మాత్రమే ఎక్కువగా మనం అసోసియేట్ అవుతూ ఉంటాం. చాలా గ్రంథాలని మనం అంత అర్థం చేసుకునే ప్రయత్నం దాని మీద సమయం వెచ్చించం. దేవుడు ఏమని అంటున్నారు? మొత్తం వాక్యం అంతా మీకు ఇవ్వబడింది. ఆ వాక్యం అంతా మీరు గ్రహించే ప్రయత్నం చేస్తే మీ విశ్వాసం దృఢంగా ఉంటుంది. లేకపోతే ఎటువైపు నుంచి సమస్య వచ్చినా సరే మనం ఎట్లా బయటపడాలో తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దేవుడికి మనం అట్లా కొట్టుమిట్టాడడం ఇష్టం లేదు. అందుకే వారిద్దరి సందిగ్ధాన్ని, వారి కన్ఫ్యూజన్ని, వాళ్ళ వేదనని అడ్రస్ చేయడం కోసం వారితో సంభాషణ అనేది ఆయన మొదలుపెట్టారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రభు 26వ వచనంలో చెప్తారు ఏంటి అంటే, ఏమని? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. ఇది దైవ నిర్ణయం వల్ల, దైవ సంకల్పం వల్ల, దేవుని ప్రణాళికలో ఈ శ్రమ గుండి వెళ్ళటం అనేది, దాని ద్వారానే మహిమలోకి వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. అది నెసెసిటీ. శ్రమ లేకుండా మహిమ లేదు. ఇది దేవుని నియమం. ఈ నియమాన్ని వీరికి స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నారు. ఇది ఒక ప్రిన్సిపల్ కింద తీసుకోవాలి. ఇది కేవలం దేవుడు ఒక ప్రణాళిక చేస్తే
మతాధికారులు, అధికారులు వచ్చేసి దేవుడి ప్రణాళికని పక్కా తీసేశారు, మన ప్రవక్తని చంపేశారు అనే ఒక యాక్సిడెంట్ లాగా చూడకుండా, ఇదంతా దేవుని ప్రణాళిక చొప్పున జరిగినది అనేది కాబట్టి మీరు అధైర్యపడొద్దు అనేది చెప్తున్నారు. ఈ ఆర్డర్ కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. శ్రమలు లేకుండా మనకి మహిమ లేదు, రివార్డ్స్ లేవు. శ్రమ లేకుండా మహిమ లేదు, సిలువ లేకుండా కిరీటం లేదు. మనము ఇలాంటి మిస్టేక్ చాలా పెద్ద పెద్ద మహాసభలు, క్రైస్తవ మహాసభలు ఉంటాయి కదా, అంటే చర్చ్ అనుకుంటాము కానీ అవి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో ఇట్లాంటివి ఏమీ కూడా ప్రస్తావనకి రాదు. ఎంతసేపు కూడా హీలింగ్, మీరు అప్పులు తీరటం, ప్రాస్పరిటీ గాస్పెల్, ఇవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఒకవేళ మనం అట్రాక్ట్ అయ్యి వచ్చి ఉంటే మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా విశ్వాసం పూర్తి వాక్యం మీద ఆధారమై ఉందా, లేకపోతే కష్టాలు తీరడం కోసం ప్రభు దగ్గరికి వెళ్ళే అభ్యాసంలో ఉన్నానా అనేది మనం అందరం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బయట కమర్షియల్గా ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ మీద క్రీస్తు వాక్యానికి విలువ లేదు. కేవలం దేవుడు మీ కష్టాలు తీర్చడానికి అక్కడ ఉన్నాడు తప్పించి, అదే విషయం తప్పించి మొత్తం వాక్యం సంపూర్తిగా ఎవరు ఆయన మిరకల్ వర్కర్, కేవలం లైఫ్ కోచ్, లేకపోతే గొప్ప సర్వెంట్ లీడర్ ఇట్లాంటివి కాదు, కానీ ఒక మచ్చలేని గొర్రెపిల్ల. ఆయన శ్రమల గుండా తన ప్రాణం మన కోసం పెట్టవలసిన గొర్రెపిల్ల అనే అంశం మనకి తెలియాలి. మనం సువార్త చెప్పేటప్పుడు కూడా ఈ శ్రమల గురించి, పాపం ఎంత భయంకరమైనది, ఈ శ్రమలు, దేవుడు ఎంత శ్రమలు పడి అవమానాలు పడి వెళ్ళాడు, ఆయన లేకపోతే మీకు హోప్ లేదు, నిరీక్షణ లేదు అనే అంశాలు కూడా సువార్తలో వెళ్ళాలి. కేవలం మీ లైఫ్ బాగుపడుతుంది, మీకు పీస్ వస్తుంది, ఇట్లాంటి పైపైన కొన్ని అంశాలు మాత్రమే చెప్పడానికి చేయకూడదు మనం. తర్వాత ఈ విషయం చెప్పిన తర్వాత, ఈ ప్రిన్సిపల్, ఈ నియమం చెప్పిన తర్వాత, శ్రమల గుండానే మహిమ అనే నియమం చెప్పిన తర్వాత క్రీస్తు ఏం చేస్తారు? 27వ వచనంలో ఆయన మొత్తం వాక్యాన్ని విడమర్చి చెప్తారు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలిపెను. అప్పుడు ఏం చేశారు? ఆయన మోషే నుంచి సమస్త ప్రవక్తలు రాసిన అన్నిటిలో ఆయన గురించి ఉన్న ప్రస్తావన ఏంటి అనేది మొత్తము వివరించి వారికి చెప్పారు. మోషే అంటే 5 గ్రంథాలను అన్నిటిని కలిపి మోషే అంటారు. మోషే రాసిన గ్రంథాలు, మిగతా అందరు ప్రవక్తలు రాసిన గ్రంథాలు అన్నిటిలో కూడా నేనున్నాను, ఇక్కడ నా గురించి ప్రస్తావన, ఇది నా గురించి సూచన, ఇవన్నీ మీకు అర్థమైతే ఇదంతా దేవుని ప్రణాళికలో క్రమంగా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది అని ఇందులో ఈ వాక్యం అంతట్లో కేంద్రాన్ని నేను ఎక్కడో అక్కడక్కడ వచ్చి లేకపోతే చివరిన ఉండేది కాదు, కానీ మొత్తం వాక్యంలో నేనే కేంద్రాన్ని అనే ఆయన వివరిస్తూ ఉన్నారు. మనకి ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రభు ఆయన పరిచర్య చేసే టైంలో ఒక సమాజ మందిరంలో, ఆయన స్వస్థలంలో ఉన్న సమాజ మందిరంలో యెషయా గ్రంథం నుంచి చదివి ఈ వాక్యము నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. గుర్తుంది కదా? యెషయా గ్రంథంలో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నన్ను అభిషేకించాడు, నన్ను పంపాడు. ఇవన్నీ యెషయా ఎవరి గురించి రాశాడంటే నా గురించి రాశాడు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను.
కాబట్టి వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. ఈ వాక్యం అంతటా కూడా క్రీస్తు కేంద్రం. ఏమని చెప్పుంటారు ప్రభు ఈ ఇద్దరు శిష్యులకి? మోషేయు ప్రవక్తలందరి గురించి తన గురించి చెప్పింది ఏమేం చెప్పుంటారు? ఆదికాండం నుంచి మొదటి సాక్రిఫైస్ నా సాక్రిఫైస్కు సూచనగా ఉంది. మీ సిగ్గును కప్పడానికి, మీ పాపాన్ని కప్పడానికి ఒక పశువు బలి అయింది, అది నాకు సూచనగా ఉంది. నేను పస్కా గొర్రెపిల్లను, నా ద్వారా మీరు మరణం దాటిపోయి మీరు సజీవులుగా ఉంటారు. ఇలాంటివి. తర్వాత నేను నిజమైన మన్నాను. మనం స్టెఫెను గురించి చెప్పినప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 18లో ఒక వచనం చెప్పుకున్నాము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషే కంటే శ్రేష్ఠుడైన వాడిని దేవుడు ఆ వాక్యంలో ఆల్రెడీ ఉంది, అది నా గురించే. తర్వాత మాను మీద వేలాడ తీసినవాడు శాపగ్రస్తుడు, సాయంత్రానికి తీసేయాలి. ఇవన్నీ నియమాలు నా సిలువ వేసేటప్పుడు కూడా పాటించబడ్డాయి. ఇవన్నీ కూడా దానికి సూచన. అలాగే కీర్తనల్లో నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నా పాదములను పొడిచి ఉన్నారు, నా చేతులను పొడిచి ఉన్నారు, నా వస్త్రములు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేశారు. ఇవన్నీ కూడా మొన్నే జరిగినాయి కదా, 2-3 రోజుల క్రితం జరిగినాయి కదా. ఇవన్నీ దేన్ని సూచిస్తుంది? నా గురించే. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు, చేదు చిరకను. మొన్నే చూశారు మీరు 2 రోజుల క్రితం. తన్ని హింసించు వారి ఎదుట మౌనంగా ఉండే గొర్రెపిల్లలాగా. తర్వాత యెషయా 50లో కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇవన్నీ మీ ఎదురుగానే జరిగినవి, నా పట్ల నెరవేరినవి. అభిషిక్తుడు నిర్మూలన చేయవలను దానియేలు గ్రంథంలో. తర్వాత జకర్యాలో గాడిద మీద నీ రాజు గాడిద మీద వచ్చుచున్నాడు, 30 వెండి నాణ్యాలకి అమ్మబడడం. ఇవన్నీ కూడా నా గురించి ప్రస్తావన. ఈ వాక్యం అంతా కూడా నా గురించి ఉందని మొత్తం ఆదికాండం నుంచి మలాకి పత్రిక వరకు ఆయన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వాక్యాన్ని చదువుతారో ఆ విధంగా అందరూ చదవాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఆయన చదివినప్పుడు ఈ వినికిడిలో ఈ వాక్యము నా యందు నెరవేరినది అని స్పష్టంగా చెప్పారు కదా. కాబట్టి మనం క్రీస్తు సంబంధించినవన్నీ చూసుకుని ఉంటే ఆయనకి జరిగిన అవమానాలు, ఆయనకి జరిగిన ఇవన్నీ కూడా వారికి ముందే అర్థం అయి ఉండేది. ఇంత చెప్పిన తర్వాత వారికి ఏం జరిగింది? 28-29లో ఆయన సన్నిధిని ఇంకా కోరుతూ ఉన్నారు, ఆయన వాక్యాన్ని ఇంకా కోరుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం విప్పబడిందో సరైన మీనింగ్ ఏంటి అనేది ప్రభువు వారికి చెప్పారో అప్పుడు వారి మొత్తం వాళ్ళ మానసిక స్థితి అంతా కూడా మారిపోయింది. 28-29లో ఏముంది? ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళెను. సరే, ఇంతలో ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, మీరు మీ ప్రాంతం వచ్చేసింది అని అనుకున్నప్పుడు వారికి
ప్రభువుని అప్పుడే విడిచిపెట్టాలని లేదు. ఆయన ఏమనుకున్నాడు, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, మీకు మీ డెస్టినేషన్ వచ్చేసింది అన్నట్టు ఆయన ప్రవర్తించాడు. కానీ వీరైతే ఏమన్నారు, ప్రొద్దుగుంకింది, సాయంకాలం కావచ్చింది, మీరు మాతో ఉండమని బలవంతం చేశారు, ఫోర్స్ చేశారు. మీరు మాతో ఉండాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం వివరించబడుతుందో, కార్యం చేయబడుతుందో, అలాంటి వాక్యం విడమర్చి చెప్పే వాళ్ళ సన్నిధి ఇంకా ఇంకా ఎక్కువసేపు మనతో ఉండాలన్న కోరిక మొదలైంది వారికి. ఇంత మంచిగా చెప్పారు ఈయన్ని వదులుకోవడం మాకు ఇష్టం లేదు, ఇంకా ఇంకా వినాలి, ఇంకా వినాలి అన్నట్టుగా ఆయన్ని బలవంతం చేశారు. అయితే ప్రభు ఏం చేశారు, ఆయన కూడా ఇష్టపడ్డాడు వారితో సమయం గడపడానికి. మన దేవుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఇది మనం కొలిచే దేవుడు. ఎక్కడన్నా కేవలం ఇద్దరు వ్యక్తుల కోసం మొత్తం ఆది నుంచి అంతం వరకు వాక్యాన్ని విడమర్చి చెప్పడం అంటే, పెద్ద పెద్ద సమూహాలు ఉన్నప్పుడే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు, కానీ చిన్న గుంపు ఇద్దరికి ఉన్నా కూడా ఆయన ఎంతో చక్కగా వారిద్దరు కూడా హోప్లెస్గా, నిరీక్షణ లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. వారు వినే కొలది ఆయన వాక్యం విప్పుతూనే ఉన్నారు. ఇది మనం కొలిచే దేవుడు. మనము ఏకాంతంలో ఆయనతో గడిపే సమయం అన్నిటిలో కూడా ఆయన మనతో కూడా ఏకాంతంగా ఆయన సంగతులు, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా చెప్పడానికి, మనల్ని బలపరచడానికి ఇష్టపడే దేవుడు. వాక్య పరిచర్య చేయడానికి ఇష్టపడే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రసంగం వారిద్దరు కొరకే చేశారు. ఓకే, తర్వాత వీరిలో దాహము, ఆకలి ఇవన్నీ మొదలయ్యాయి. ఇలాంటి సందర్భాలు వాక్యంలో మరిన్ని సన్నివేశాలు ఏమైనా గుర్తున్నాయా? ఎప్పుడైనా వాక్య పరిచర్య జరిగినప్పుడు వాక్యం కోసం పరితపించటం, అడుక్కోవడం, వినిపించలేదు, సారీ, కొండ మీద ప్రసంగం. ఇంకా జనాలు ఇళ్ళకి వెళ్ళట్లేదు కదా, ఇంకా చెప్పండి, భోజనాలు, ఇవి ఏర్పాట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి వారందరూ సమూహం అంతా కూడా ఆయనతో ఉంటున్నారు. అదే అపోస్తల కార్యాలు 13లో జనాలు 42లో ఆ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనాలు వేడుకున్నారు. పౌలును బర్నబాను వెంబడించిరి. దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. నెహెమ్యా గ్రంథంలో కూడా 8:3లో నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అపోస్తల కార్యాలు 20లో మనము త్రోయ అనే పట్టణంలో ఒక 3వ అంతస్తులో ఒక పెద్ద రూమ్లో వీరందరూ కలిసి పౌలు నెక్స్ట్ మార్నింగే, ఉదయాన్నే, తెల్లవారుజామునే ప్రయాణం అవ్వాలి. ఏం చేశారు వారంతా? అందరూ గుమిగూడి వీలైనంత, ఆయన వెళ్ళిపోయే లోపల వీలైనంత వాక్యం వినాలి అనే గొప్ప ఆశతో మొత్తము ఆ గదిలో అంతా కూడి ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, అర్ధరాత్రి అయినప్పుడు ఒక కుర్రవాడు 3వ అంతస్తు నుంచి కిటికీలోంచి జారి పడి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? పౌలు ఆయన్ని తిరిగి బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత ఏమవుతాడు? 11వ వచనం 20లో 20వ అధ్యాయం, అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను.
కాబట్టి వాక్యం ఎక్కడైతే విప్పబడుతుందో అక్కడ దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. విపరీతమైన ఆకలి, దాహం వాక్యం కొరకు ఉండడం అనేది స్పిరిచువల్ లైఫ్‌లో ఒక మంచి ఇండికేటర్. అది లేదు అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వాక్యం మనల్ని ఎక్సైట్ చేస్తుందా? వాక్యంలో ఎక్కువ సమయం మనం వెచ్చించడానికి ఇష్టపడుతున్నామా? కొత్త కోణంలో మనకి కొత్త ఆహ్, పాఠాలు నేర్పిస్తుందా అనేది. ఎప్పుడైతే సరైన వాక్యబోధ జరుగుతుందో తప్పనిసరిగా అక్కడ కార్యం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తే వారి హృదయంలో పనిచేస్తూ ఉంటారు. మనం క్వైట్ టైమ్స్ ఒక 20 నిమిషాలు క్వైట్ టైమ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇంకా సమయం ట్రాక్ చేయనంతగా మీరు పెంచుకుంటా పోతున్నారా? ఇవన్నీ మనం వాక్యంలో ఎంత ఆనందిస్తున్నాం అనేది కొన్ని క్వెషన్స్ వేసుకోవాలి. తర్వాత 30, 31లో ఏమైందంటే అప్పుడు వారు ఈయన ఎవరు అనేది గుర్తుపట్టారు. యేసుక్రీస్తు ఈయనే మనతో ఎప్పటివరకు మాట్లాడారని ఎప్పుడు తెలిసిందంటే ఈ సంభాషణ వరకు అంతా కూడా తెలియలా. ఆయన ఎప్పుడు వారితో కూర్చుండి వారికి ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆయన రొట్టె విరిచాడు. దాని తర్వాత వారి కళ్ళు తెరుచుకుని గుర్తుపట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వెలిగింపు అనేది దేవుని నుంచి వచ్చేది. మన కళ్ళతో స్పష్టంగా చూడడం అనేది దేవుడు ఎలవ్ చేస్తేనే కానీ రాదు. మొదట ఆయన వాక్యంతో వారి జీవితాలను వెలిగించాడు. తర్వాత వారి కళ్ళుని తెరిచాడు. దాంతో ఇప్పుడు దాకా వాక్యం ఎవరు చెప్పారనేది వారికి అర్థమైంది. ఆయన ఈ వెలిగింపుకి ముఖ్యంగా దేన్ని ఆధారం చేసుకున్నారు? వాక్యాన్ని. వాళ్ళలో ఈ వెలిగింపు రావడానికి క్లియర్‌గా చూడడానికి వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నారు కదా! ఆదికాండం నుంచి మోషేయు, ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా ఆధారం చేసుకుని అదే ఆయన సాధనంగా యేసుక్రీస్తు వాడుకున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టి వేరే వెలిగింపు లాంటివి చేయలేదు. శారీరక అవసరాలు, శారీరక ఇబ్బందులు ఇవన్నిట్లికి దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. అద్భుత క్రియలు చేశాడు. మిరకిల్స్ చేశాడు. ఆత్మ వెలిగింపుకు మాత్రం వాక్యాన్ని సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. ఇది ఆయన నియమం. మనకి శారీరక ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా చూస్తారు. కానీ వాక్యపు వెలుగులో మనం నిజంగా దీవించబడతాం. ఇలా జరిగినప్పుడు ఏమైంది 32లో? అప్పటికి వారికి ఏమైంది? వారి ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే ఆయన త్రోవలో ఆయన ఇప్పటికి అదృశ్యం అయిపోయాడు. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. ఇది కళ్ళు తెరిసిన తర్వాత వచ్చింది కాదు గానీ, ఎప్పుడైతే స్క్రిప్చర్ ఓపెన్ చేసి మోషేయు, ప్రవక్తలు చెప్పినయి అన్నీ చెప్తా వస్తున్నారో, అప్పటినుంచి వీళ్ళ హృదయంలో ఏం మొదలైంది? మంట రగిలిందనమాట. ఇంకా కావాలి, ఇంకా మొత్తం తేట తెల్లంగా వాక్యం మొత్తం అర్థమవుతా ఉంది. మొత్తం అప్పటిదాకా ఉన్న వేదనంతా రీప్లేస్ అయిపోతా ఉంది. ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది వారి విశ్వాసానికి. ఈ విధమైనది ఇంకా వారికి ఏమర్థమైందంటే, వాక్యం మనకి చెప్తున్నప్పుడు మన హృదయం మండుచుండలేదా అనేది. మనకు మండుచుంటుందా? వాక్యం మనల్ని వెలిగిస్తుందా?
కొత్త ధైర్యాన్ని ఇస్తుందా? కొత్త నిరీక్షణని ఇస్తుందా మనకి? ఈ మండుచుండం అనేది ఏదో అప్పుడు వచ్చిన ఎమోషన్ కాదు గానీ, ఒక సత్యాన్ని వారి మీద సంధించినప్పుడు, సత్యానికి ఉన్న రియాక్షన్ వారు ఏ విధంగా తీసుకుంటున్నారు? మేమింక ఒబే చేయడానికి సిద్ధపడుతున్నామన్న కన్విక్షన్ ఉంది. సత్యాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనే సిద్ధపాటు వారికి కలిగింది. క్రీస్తులో వారికి గొప్ప సంతోషం కూడా ఆ మంటలోనే క్రీస్తు పట్ల గొప్ప ప్రేమ అనేది వారికి పెరిగింది. అందుకే వారు మాతో ఉండండి, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. ఇవన్నీ ఎక్కడంటే వాక్యపు వెలుగులో దేవునికి మరింత దగ్గర అవుతూ ఉంటాం. మన వేదనంతా కూడా మారిపోయి సంతోషం కింద మారుతుంది. ఆయన ఏం చెప్పినా సరే పాటించడానికి సిద్ధపాటు వస్తుంది. సత్యాన్ని మొత్తం స్వీకరించి జీవితాల్లో అన్వయించుకోవడానికి శక్తి వస్తుంది. ఇన్ని జరుగుతాయి వాక్యం మనల్ని సంధించినప్పుడు. యెర్మీయా 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. కాబట్టి ఆయన వాక్యం అగ్ని వంటిది. ఎవరు తీసుకున్నా సరే దాన్ని ఇంపాక్ట్ లేకుండా ఉండరు. దాని చేత సంధించబడతారు, మార్పు చేయబడతారు. మలాకీ పత్రిక 3:2లో మంచి వచనాలు ఉన్నాయి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓదార్చగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, రిఫైనర్స్ ఫైర్. ఏం చేస్తారు? మలినాలన్నీ కూడా అందులోంచి, ఆ మెటల్లోంచి, లోహంలోంచి ఆ మలినాలన్నీ పోతూ ఉంటాయి. వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు కూర్చుని ఉండును. ఆ పని అయ్యే వరకు కూడా ఆయనకి తొందర లేదు. పర్ఫెక్షన్ రావాలి వినేవారిలో. ఆయన చేసే పనిలో ఆ లోహంలో మలినాలన్నీ పోవాలి. మంచి వెండి, మంచి బంగారం తయారవ్వాలి. ఆయన కూర్చుని ఎంతసేపు అయినా సరే, మోషే దగ్గర నుంచి చివరి వరకు చెప్పమంటే కూడా ఆయన చెప్పడానికి సిద్ధం. ఆయన వారిని నిర్మలులు చేయును. ఇవంతా ఎందుకండి? ఆయన వాక్య పరిచర్య, వాక్య వెలిగింపు, మనతో మాట్లాడేది, ఇష్టపడేది ఏంటంటే మనం మలినం లేని వారుగా మొత్తం మలినం అంతటిని పోగొడుతుంది వాక్యం. తర్వాత వారికి ఏమైంది? 33-35 చూద్దాం. ఇప్పుడు మండుచున్న గుండె ఎటువంటి కార్యం చేస్తుంది? ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడినో అది తెలియజేసిరి. ఇప్పుడు ఊరికి వచ్చారు, భోజనం చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళటం కాదు. ఇంత విన్న తర్వాత, ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత, వాక్యం చేత మండబడిన తర్వాత వారికి వాళ్ళ ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? ఇది వేరే వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి. ఏం జరిగిందో చెప్పాలి. చెప్పకుండా రేపు వెళ్దాంలే అనేది లేదు. ఆ రోజుల్లో రాత్రి ప్రయాణాలు క్షేమకరం కాదు. యేసుప్రభునే వారు వారించారు. సాయంకాలమైనది, ప్రొద్దుగుంకినది, మీరు మాతో ఉండండి, ముందుకెళ్ళడం అంత క్షేమం కాదు అని. వీరు మాత్రం ఇంక వారి క్షేమాన్ని అంత లెక్క చేయలేదు. వెంటనే మళ్ళీ తిరిగి ఆమడ దూరం యెరూషలేమునకు వెంటనే వెళ్ళారు. అదే గడియలో ఇంకా సమయం వారు వేస్ట్ చేయలేదు.
ఆ టైంలో ఏమైంది యెరూషలేములో? వారు 11 మందిని కలిశారు. 11 మంది శిష్యులు. అంటే 11 మంది అంటే 11 మంది ఎగ్జాక్ట్‌గా హెడ్ కౌంట్ కాదది. ది 12 అంటే 12 అపోస్టల్స్ అని ఎట్లా అర్థమవుతుందో, అప్పుడు యూదా లేడు కాబట్టి ది 11. అప్పుడు స్టెఫెను వీరందరిని ప్రోకోరు, నికోలాస్ వీళ్ళందరిని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళని ది 7 అంటా ఉన్నారు. సో, ఈ మిగతా శిష్యులందరినీ కూడా కలిసినప్పుడు వారికి అప్పుడున్న సమాచారం వీరంతా ఏం చెప్తున్నారు? నిజంగా లేచారు. సమాధి ఖాళీగా ఉంది. సీమోనుకు కనిపించారు. ఇవన్నీ కూడా వారి శిష్యులంతా కూడా ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు వీరు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఏం జరిగింది మాకు ఇప్పటి వరకు గత కొన్ని ఘడియల్లో మాకు ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా త్రోవలో జరిగిన సంగతులు మేము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఇట్లాగా యాడ్ అయ్యారు మాతో, ఇట్లా ప్రశ్నలు వేశారు, ఇట్లా వివరణ ఇచ్చారు, ఇవన్నీ చేశారు, మాతో రొట్టె విరిచేంత వరకు ఉన్నారు. ఆయనే ఈయనని మాకు అర్థమైంది. రొట్టె విరిచిన తర్వాత అర్థమైంది. అదర్వైజ్ వేరే ఎవరున్నా గొప్ప బోధకుడు అనుకునే వాళ్ళము. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచారో ఆయన్ని మేము చూడగలిగాము. సిలువ వేయబడ్డ క్రీస్తు మళ్ళీ సజీవుడయ్యాడు. అది మేము చూసాము. అది ఎంత గొప్ప న్యూస్ అది. అప్పుడు దాకా నిరాశతో కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తూ ఉన్నారు, ఇంకా మనకి ఏవి హోప్ లేదని. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పరుగున అందరికీ చెప్పాల్సిన గొప్ప విషయం, ఎంతకంటే గొప్ప నిరీక్షణ కల్లా విషయం ఏమీ లేదనే ఆ వాక్యం ఏం చేయించింది, వాళ్ళ సాక్ష్యం ఇప్పించింది. వాళ్ళ క్షేమము, వాళ్ళ ఇబ్బందులు ఇవన్నీ పట్టించుకోకుండా వారందరూ వెళ్ళారు. ఇలాంటివే చాలా సన్నివేశాలు ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత జరుగుతాం. ఆ బావి వద్ద స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభు ఎదుర్కొని తన జీవితంలో జరిగిన అన్నీ చెప్పాడో, ఇంకా వెంటనే సమయం వేస్ట్ చేయకుండా మొత్తం ఆ ఊరి వాళ్ళందరినీ కూడా నా గురించి మొత్తం తెలుసు, ఈయన ప్రవక్త, ఈయన మెస్సయ్య అని అందరికీ చెప్పడం. అప్పుడే సాక్ష్యం ఇవ్వటము, సువార్త ప్రకటించడము అదే గడిలో జరిగిపోతూ ఉన్నాయి. అలాగే గెరాసేనుల దేశంలో మార్కు 5లో కూడా దెయ్యాలు పట్టిన సేన అనేవాడి గురించి కూడా చూస్తూ ఉంటాం. అతను ఏం చేస్తాడు? తాను శిక్షించుకుంటూ ఉంటాడు, కేకలు వేయచు సమాధులు వద్ద తిరుగుతూ ఉంటాడు. ఎవ్వరు సంకెళ్ళు కూడా అతన్ని బంధించలేకుండా ఉన్నంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ని చూసి ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని దెయ్యాల నుంచి విముక్తుడిని చేస్తాడు. అపవిత్ర ఆత్మ నుంచి మొత్తం విముక్తుడు చేసినప్పుడు అవన్నీ కూడా ఒక 2000 పందుల్లోకి వెళ్ళి అవన్నీ నశిస్తాయి. అన్ని దెయ్యాలు పట్టి పీడింపబడుతున్న వాడికి విడుదల దొరికినప్పుడు వాడి ప్రతిస్పందన ఏంటి? యేసు మళ్ళీ తిరిగి దోణి ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటాడు? బాయ్ చెప్తాడా? ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. నా జీవితంలో ఎంత గొప్ప చేసావు తండ్రి, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, మీరెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేలాగా, మీతోనే ఉండేలాగా చేయమని. అటువంటి కోరిక దేవుడిని ఎదుర్కొన్న వారికి అటువంటి కోరిక చాలా సహజం, ఉండాలి. లేకపోతే మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడన్నా మనం దేవుడిని వెంబడించడానికి, ప్రభువా మీరు ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను మాత్రం వదలొద్దు అనే ప్రార్థనలు మనం చేస్తున్నామా? అయితే ప్రభు ఏమన్నారు? నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఈ గ్రామంలో ఉన్న నిన్ను నీ బాధ చూశారు కదా, వారందరికీ నువ్వు గొప్ప సాక్షిగా ఇక్కడే ఉండాలి అని ఆయన్ని అక్కడే పెట్టు. అయితే వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడరు. ఇంకా వాడికి ప్రకటనే జీవితాంతం చెప్తాడు. ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోరు కదా, జరిగిన గొప్ప. అదేవిధంగా ఇద్దరు శిష్యులు కూడా, ఇంకా వారు ఈ లూకా ఇది రాసినప్పుడు చాలా సంవత్సరాలు, చాలా దశాబ్దాలు అయ్యి ఉండొచ్చేమో ఈ విషయం జరిగి బైబిల్లో
ఇది రాసేటప్పటికి. అందులో కూడా క్లెయోపా పేరు అప్పటికి ఆయన సాక్ష్యం బాగా ప్రబలి గొప్పగా వాడబడుతున్నాడేమో తెలియదు. ఆయన పేరు ప్రస్తావించబడింది. ఆయన సంఘంలో ముఖ్యుడిగా అయ్యి ఉండవచ్చు కూడా. ఎప్పుడైతే వాక్యంలో క్రీస్తుని మనం కనుగొంటామో ఆ వాక్యం ప్రపంచంలో ప్రకటించకుండా ఉండలేం. కాబట్టి ఆయన మనకు కనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే వెంటనే ప్రపంచంలో ప్రకటించడం. కాబట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే పాక్షికంగా కొన్ని విషయాలు వదిలేస్తే మన విశ్వాసం సరైన సమయంలో మనకి పనిచేయదు. కూలిపోతాం. సగం సగం నేర్చుకొని దేవుని నియమాలు నేర్చుకోకుండా మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నట్లయితే ఏదన్నా శోధన వచ్చినప్పుడు వెంటనే కూలిపోతాం. ఇప్పుడు మనకి సమగ్రంగా దేవుని నియమాలు ఆయన పనిచేసే తీరు తెలియకుండా సువార్త ప్రకటించామనుకోండి, వారు ఇంకొకళ్ళు తెలివైన వాళ్ళు 2-3 ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మన విశ్వాసం సడలిపోయి, అరే నాకు అతను అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదే, బహుశా అతను చెప్పింది కరెక్టేమో, నేనే పై విశ్వాసంతో నేను నిజం అనుకుంటున్నానేమో అని పెద్ద పెద్ద ప్రమాదకరమైన సందిగ్ధం, భయంకరమైన వాటిల్లో చాలామంది చేయలేరు. కాబట్టి మనం ఏమని చెప్తున్నారు ఈరోజు మనం ధ్యానం చేసుకున్న దాంట్లో దేవుడు అంటే మొత్తం సంపూర్ణంగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు నచ్చిన వాటిని పట్టి వేళ్లాడుతూ ఉంటే మనకి ఉపయోగం లేదు. శ్రమల మీద దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఉగ్రతను ఎట్లా అర్థం చేసుకోవాలి, కోపాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, న్యాయ విధులను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మనకి క్షేమమని ఆయన వాక్యంలో ఇవన్నీ పొందుపరిచినప్పుడు మనం ఎవరు అండి వాటిని కొన్ని పక్కకు తీసేసి కొన్ని వాటిని పట్టుకుని ముందుకు వెళ్ళటానికి. కాబట్టి మన విశ్వాసం బలంగా గట్టిగా ఉండాలంటే సంపూర్ణమైన వాక్యపు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఎంత వెలిగింపు ఇవ్వడానికన్నా సరే సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఉన్నారు. మీరు ఒక్కళ్ళున్నా సరే మొత్తం మొదటి నుంచి చివరి వరకు మళ్ళీ మీ వాక్యంతో వెలిగిస్తారు, మనకి కోరిక ఉన్నట్లయితే. ఆ కోరికని మళ్ళీ మనం ఆయన సేవకి, ఆయన సాక్ష్యార్థం ఇవన్నీ మనం వాడుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ఈ వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నాం, ఏ ఏరియాస్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా చూపించవచ్చు మనం సరి చేసుకోవాల్సింది. దయచేసి ఒక నిమిషం గమనించుకొని ప్రభు వద్ద పెట్టవలసింది వేడుకుంటున్నాను.